మిడ్ డే న్యూస్ అప్డేట్స్ విషయానికి వస్తే తిరుపతిలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం ముదురుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల్లో రెండు వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమాన సంఘ ప్రెసిడెంట్ సాయి రూప్ రేపు ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించినట్లు ప్రకటించారు. తాజ్ హోటల్లో 100 కోట్ల రూపాయల ప్రజాసేవ కార్యక్రమాలపై ప్రకటన చేస్తామని సాయి రూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్పీని కలిసి ఎన్టీఆర్ టీంపై అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి భారీ స్థాయిలో నిధుల సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్ ఈ కార్యక్రమంపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీల్లో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నిన్న ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాము. దాని అనుగుణంగానే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయిందనే దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. తిరుపతిలో ఎన్టీఆర్ అభిమాన సంఘాల మధ్య అయితే మాత్రం వర్గ విభేదాలు బగ్గుమన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక వర్గం రేపు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళిక అయితే మాత్రం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పడంతో దీంతో మరో వర్గం అయితే అలర్ట్ అయింది. ఇక ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఆ వర్గంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీకి అయితే మాత్రం కోరటం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ రవి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం నెలకొనిన విషయం విదితమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రా ఎన్టీఆర్ పేరుతో ఓ వర్గం సాయి రూప్ అనే దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ వర్గం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు ఊరువాడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సంకల్పించి నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో భాగంగానే గత 2-3 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతూ వస్తూ ఈ సేవా కార్యక్రమానికి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి సంకల్పిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సేవా కార్యక్రమాల పేరుతో జూనియర్ ఎన్టీఆర్ పేరును వినియోగించుకోవడం అభిమానుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. దీని కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ నాయకుడి పేరు చెప్పి నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులైతే ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తప్పుపడుతున్నారు. గత నెల 21వ తేదీన తిరుపతిలో, ఈ నెల 18వ తేదీన తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి వస్తున్నారు. ఊరువాడ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, దాదాపు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా గత నెల 21వ తేదీన సోషల్ మీడియాలో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు సాయి రూప్ అనే ప్రెసిడెంట్ ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి రూప్. అయితే ఇది రాను వివాదాస్పదాన్ని దారితీసింది. సేవా కార్యక్రమాలు తిరుపతిలో నిర్వహించడం ఏంటి అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు అయితే ఆరా తీశారు. తీరా తిరుపతికి అయితే జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదని స్పష్టత రావడంతోనే వివాదం మరింత ముదిరి పాకనబడిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల విధి విధానాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా సాయి రూప్ అయితే పేర్కొన్నారు. అయితే సాయి రూప్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల పేరుతో నిధులు రాబట్టుకునేందుకు, నిధులు పోగు చేసుకునేదానికి కార్యక్రమం చేపట్టారే కానీ నిజంగా ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉద్దేశం లేదు అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు అయితే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలు, ఇలాంటి వాటిని అడ్డుకోవాలని చెప్పేసి కూడా పోలీసులను సంప్రదించి వినతి పత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు అయితే నిన్న పోలీసులకు వినతి పత్రం సబ్మిట్ చేశారు. ఎన్టీఆర్ పేరు చెప్పి నిధులు రాబట్టుకొని సేవా కార్యక్రమాలు చేపట్టడం సమంజసంగా లేదని చెప్పి తమ అభిమాన నాయకుడికి ఉన్నట్టు పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా చూడాలని
చెప్పి కూడా భావించారు. అయితే పోలీసు అధికారులు అయితే ఇలాంటి వాటి పట్ల దృష్టి సారించారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి ఓ స్టార్ హోటల్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో వివాదం జరిగింది. తీవ్ర అలజడి సృష్టించిన విషయం విదితమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలే కానీ ఇలాంటి అల్లజడులకు తావు లేకుండా చూడాలని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి పోలీస్ అధికారులను తీవ్రంగా మందలించిన విషయం విదితమే. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ సైతం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని స్టార్ హోటళ్లకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. రేపు జరిగే కార్యక్రమం కూడా ఎవరెవరు అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అనే దాని మీద కూడా దృష్టి సారించారు పోలీస్ అధికారులు అయితే విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యాన్ని కూడా నోటీసులు జారీ చేశారు. ఈ వివాదాస్పదంగా ఉన్నట్లయితే వెంటనే సమావేశం అనుమతించకూడదని చెప్పి కూడా స్పష్టంగా చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ మేరకు ఇదివరలోనే అంటే రా ఎన్టీఆర్ పేరుతో ఈ నెల 18వ తేదీన తిరుపతిలోని తాజ్ హోటల్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి దానికి డబ్బులు కూడా అడ్వాన్స్గా పేమెంట్ చేసినట్టు కూడా తెలిసింది. అయితే పోలీసులు నిన్న నోటీసులు జారీ చేయడంతో సమావేశం అనుమతిస్తారా లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి కాసేపులో ఆ స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రేపు జరిగే కార్యక్రమానికి సాయి రూపు ఏంటి పరిస్థితి అనే క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ప్రెస్ క్లబ్లో అయినా కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ నిర్వహిస్తామని చెప్పి కూడా సంకల్పిస్తున్నారు. అయితే తిరుపతి ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించినట్లే జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ ఫ్యాన్స్ అడ్డుకునే ప్రయత్నం ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు పూర్తిగా స్వస్తి పలకాలని చెప్పి పోలీసులు అయితే అధికారులను అలాగే నిర్వాహకులను కూడా పురమాయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు మరో కాసేపట్లో దీని పట్ల రేపు కార్యక్రమం ఉంటుందా లేదా రద్దు అవుతుందా అనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కూడా దీని మీద నిర్వహించకూడదని చెప్పి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే శ్రమించేది లేదని చెప్పి కూడా పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. మరో కాసేపట్లో ఈ సమావేశం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.